వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నైరుతి దిశలో ఈ వస్తువులను పెట్టకండి. ఒకవేళ తెలియక పెడుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు. వాస్తుశాస్త్రం ప్రకారం దిక్కులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు నైరుతి భాగంలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం అన్నింటినీ ఆలోచించి ప్రతిదీ వాస్తు ప్రకారం ఉండాలని అనుకుని ఇల్లు కట్టుకుంటారు. వాస్తుశాస్త్రంలో ప్రతి దిశకు ఒక్కో ప్రాధాన్యతను సూచిస్తుంది. అయితే ఆ దిశలో చేయాల్సింది చేయకుండా వేరే రకంగా కడితే అది గృహంలో ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఆ ప్రతికూల ప్రభావం ఇంట్లో వ్యక్తులపై పడుతుంది. ఇంట్లో నైరుతి భాగం అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. అది ఇంట్లోని ఆనందానికి కారణం. ఇంటి పడమర కానీ దక్షిణ దిశలలో కానీ వీధులు ఉండే ఆ స్థలాన్ని నైరుతి దిశ అంటారు. నైరుతి దిశ వాస్తు ప్రకారంగా ఉండి అలాంటి స్థలాలలో పెద్ద పెద్ద భవనాలు ఉంటే వ్యాపార రంగంలో బాగా కలిసొస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ నైరుతి దిశ అనేది గ్రహాలలో ఒకటైన రాహువు అధిపతి, పాలకుడు, నిరతుడు అనే రాక్షసుడు. ఈ దిశ మీ ఇంటి స్థిరత్వాన్ని కూడా సూచిస్తుంది. అందుకని ఈ ప్రాంతాన్ని దానికి అనుగుణంగా మార్చడం చాలా అవసరం. అక్కడ వాస్తు ప్రకారం లేకపోతే ఇంట్లో కలతలు ఏర్పడతాయి. ఇంతకీ ఆ దిశలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో నైరుతి దిశలో పూజ గది లేక పూజ చేస్తున్న ప్రదేశం ఏర్పాటు చేసుకుని ఉంటే వెంటనే అక్కడ నుండి తీసేయండి. నైరుతి భాగంలో పూజా మందిరం అస్సలు ఉండకూడదు. అక్కడ పూజా మందిరం ఉంటే దేవుడి మీద ఏకాగ్రత రాదు. మనసు చంచలంగా ఉంటుంది. దానివల్ల మనం ఎన్ని పూజలు చేసినా మంచి ఫలితాలు ఉండవు. నైరుతి మూలలో మనకున్న స్థలం మొత్తం మిగతా అన్ని దిశల కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. నైరుతి దిశ ఎత్తుగా ఉండడం వలన ఆ ఇంటి వారు సకల సంపదలు చేకూరుతాయి. వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంటి పెద్దకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రతి మాటకు బలం ఉంటుంది. అన్ని విధాల కార్యసిద్ధి కలుగుతుంది. నైరుతి దిశలో ఎలాంటి వీధి పోటు ఉండకూడదు. దీనివల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఆ దిశలో బావి ఉంటే వెంటనే దాన్ని మూసేయండి. అలాగే వర్షం నీరు నిలవకుండా విద్యుత్కు సంబంధించిన వస్తువులు కూడా ఉండకుండా జాగ్రత్త పడండి. నైరుతి దిశలో ఎంత బరువు ఉంటే అంత మంచిది. అందుకని నైరుతి దిశలో గ్యారేజీలు, పార్కింగ్లు వంటివి, మేడమెట్లు వంటివి కడితే శుభ ఫలితాలు కలుగుతాయి. నైరుతి మూలలో మరుగుదొడ్డిని అస్సలు నిర్మించకూడదు. ఇది ఇంట్లో అస్థిరతకు, ద్రవ్య నష్టానికి, పెద్ద గొడవలకు దారితీస్తుంది. ఇంటి నైరుతి మూలలో ఏదైనా నిర్మాణం చేయాలనుకుంటే పని ప్రారంభమైన నాటి నుండి నిర్మాణం ఆగకుండా పని జరగాలి. ఒకవేళ నిర్మాణం ఆగితే తిరిగి కట్టడం కష్టతరం అవుతుంది. దీనితో పాటు ఆర్థిక బాధలు, ప్రాణాపాయం ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఆ మూలలో కట్టాలనుకుంటే దాని నిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువులను సమకూర్చుకున్నాకనే నిర్మాణం మొదలు పెట్టడం మంచిది. ఈ దిశ ప్రవేశానికి మంచిది కాదు. నైరుతి ద్వారం గుండా నడవకూడదు. ఇక ఈ దిశలో భారీ ఫర్నిచర్, ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లు, పెయింటింగ్స్ లాంటివి ఉంచితే చాలా మంచిది. తెలుసుకున్నారు కదా? నైరుతి దిశలో ఏ వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టకూడదో, అలాగే నైరుతి దిశలో కొన్ని వస్తువులు పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు, మరి వాటి ప్రభావాల వల్ల మంచి ఫలితాలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.